ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ భయాల నుంచి, మీ సమస్యల నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తారా అని ఎదురు చూస్తున్నారా? అయితే 91వ కీర్తన మీకోసమే. ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తనకు శీర్షిక లేదు, అందువలన రచయిత ఎవరో తెలియదు. ఇది 90వ కీర్తన యొక్క కొన్ని ఇతివృత్తాలను పంచుకుంటుంది. కాబట్టి మోషే గారు రచయిత అని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఈ కీర్తన 27వ కీర్తన మరియు 31వ కీర్తన యొక్క కొన్ని ఇతివృత్తాలను, పదబంధాలను పంచుకుంటుంది కనుక ఈ కీర్తన దావీదు గారు రాశారని కొంతమంది పండితులు భావిస్తున్నారు. అయితే ఎవరు రచయిత అనేది ఖచ్చితంగా చెప్పలేము. 91వ కీర్తనలో దేవుడిచ్చే సంపూర్ణ సంరక్షణ విజయం ప్రధానాంశం. ఈ కీర్తనలో కనిపిస్తున్న గొప్ప వాగ్దానాలు దేవుని సంరక్షణ కింద నిలిచి ఉండేవారికి, ఆయన నీడలో నిలకడగా ఉండేవారికి మాత్రమే. తమకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాడుకోవాలని చూసేవారి కోసం కాదు. ఈ కీర్తనలో 16 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 2 వచనాలు ఒక భాగం, 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక భాగం, 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒక భాగంగా విభజించవచ్చు. 1వ వచనం 2వ వచనంలో నాకు, నేను, నా అని కీర్తనకారుడు రాశాడు. అంటే ఫస్ట్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. 3వ వచనం నుంచి 13వ వచనం వరకు 15 సార్లు నీ, నీవు, నిన్ను అని కీర్తనకారుడు రాశాడు. సెకండ్ పర్సన్ గురించి ఫస్ట్ పర్సన్ మాట్లాడడం చూస్తాం. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు అతడు, అతనిని, అతనికి అని థర్డ్ పర్సన్, అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ధ్యానాంశంలోనికి వెళ్తే 1వ వచనం, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరించే కీర్తన. ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన కాపుదలపై ఆధారపడాలని, దేవుడే మన ఆశ్రయమని ఈ కీర్తన చెబుతుంది. మహోన్నతుడు అంటే మనం ఎదుర్కొనేటువంటి ఎంత గొప్ప భయం కన్నా ఆయన గొప్పవాడని సూచిస్తుంది. సర్వశక్తిమంతుడు అంటే ఆయన శక్తి ముందు ఎంత గొప్ప శత్రువైనా నిలబడలేడని తెలియజేస్తుంది. 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. విశ్వాసానికి పునాది ఇది. ఎవరైతే మహోన్నతుడైన దేవుని ఉద్దేశానికి, ఆయన కాపుదలకు తమను అప్పగించుకుని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నిస్తారో వారికి భద్రత ఉంటుందని ఈ కీర్తన చెబుతాడు. యెహోవా అంటే తన ప్రజలతో ఒడంబడికలు, వాగ్దానాలు చేసిన విశ్వసనీయత కలిగిన దేవుడు. కీర్తనాకారుడు ఈ వచనంలో దేవుణ్ణి యెహోవాని నా దేవుడు అని సంబోధిస్తున్నాడు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడైన ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుందని అభయం ఇస్తున్నది. ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు తనకు ఏమై ఉన్నాడు అనేది కీర్తనాకారుడు తెలియజేస్తుంది. మహోన్నతుడు, శక్తిమంతుడు, ఆశ్రయము, కోట మరియు నా దేవుడు అని తెలియజేస్తున్నాడు. 3వ వచనం మరియు 4వ వచనం, వేటకాని ఊరిలో ఉండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. 3, 4 వచనాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎలాగూ తప్పిస్తాడు అనేది కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 5వ వచనం మరియు 6వ వచనం, రాత్రివేళ కలుగు భయంనకైను, పగటివేళ ఎగురు బాణంనకైను, చీకట్లో సంచరించు తెగులనకైను, మధ్యాహ్నమందు పాడ్చే రోగంనకైను నీవు భయపడకుందు. వరదలు, కరువు, అగ్ని, వడగండ్లు ఇంకా ఇతర కడగండ్లు ఇవన్నీ తెగుళ్ళే. ఇవన్నీ జంతువులకు, మనుషులకు హాని చేసేవి. రాత్రివేళ శత్రు దాడుల నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో, పగలు వచ్చే ప్రమాదాల నుంచి తప్పించడంలోనూ అంతే సమర్థుడు. అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసి మనశ్శాంతిగా పూర్తి భద్రత ఉందని నమ్మకంగా ఉండవచ్చు. 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినో అపాయం నీ వద్దకు రాదు. విశ్వాసి మేలు కోసం నిర్ణయించింది తప్ప మరేది అతన్ని తాకదు. దేవుని ఆశ్రయం కింద ఉన్న విశ్వాసి నాశనం అసాధ్యం. అతడు జీవించి ఉండాలనేది దేవుని సంకల్పం అయినంత కాలం అతడు మరణించడు. 8వ వచనం, నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. కీర్తనాకారునికి ఏ అపాయం కలగకపోయినా యెహోవా నుండి దుష్టులకు ప్రతిఫలం కలగడం అతడు కల్లారా చూశాడు. 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని
నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఎవరైతే విశ్వాసంతో యెహోవాను తన ఆశ్రయంగా చేసుకుంటారో వారికి పైన చెప్పినవన్నీ జరుగుతాయని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో తిరుగుతూ గుడారాల్లో నివసించారు. వారిది కాని ఒక దేశాన్ని విడిచి తామింకా సొంతం చేసుకొని దేశానికి బయలుదేరారు. భూమిపై వారు బాటసారుల్లాగా, యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా ఉన్నారు. అయితే వారికి స్థిరమైన శాశ్వత నివాస స్థలం ఒకటి ఉంది. అది సాక్షాత్తు యెహోవా దేవుడే. 10వ వచనం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారం సమీపించదు. దేవుని పట్ల నమ్మకంగా ఉండే సేవకునికి ఆయన అనుమతి లేకుండా ఏ అపాయము సంభవించదు. అంటే బాధాకరమైన కష్ట సమయాలు ఎప్పుడు రావని కాదు, అయితే దేవుణ్ణి ప్రభువుగా మన ఆశ్రయంగా చేసుకున్నంత కాలం మనకు సంభవించే ప్రతిదీ మన మేలుకే జరుగుతుందని అర్థం. 11వ వచనం, 12వ వచనం, నీ మార్గములన్నింటిలోనూ నిన్ను కాపాటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇవి యేసుక్రీస్తు ప్రభువుకు ఆపాదించదగిన మాటలు. అపవాది ప్రభువుతో పలికిన మాటలు. మత్తయి 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఒకసారి ధ్యానించుకుందామా 5-6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకుని పోయి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పారు. తనను నమ్మిన వారి జీవితాలను, వారి అవసరాలను జాగ్రత్తగా గమనించమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. విశ్వాసుల శరీర ప్రాణాత్మలకు దూతలు కావలి కాస్తూ ఉంటారు. మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. ఆధ్యాత్మికంగా మనకు శత్రువులైన వారు మనల్ని ఎదిరించినప్పుడు ఆ దూతలు మనకు సహాయం చేస్తారు. 13వ వచనం, నీవు సింహంలను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహంలను భుజంగములను అణగదొక్కెదవు. ఇక్కడ విషసర్పము, సింహము కనపడడం సైతాన్ను గుర్తుకు తెస్తుంది. సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహం, కాలకూట విషంతో నిండిన సర్పం. దేవునిలో నివసించే వారికి బలమైన శత్రువును కూడా కాలి క్రింద త్రొక్కివేయగల శక్తి ఉంటుంది. 14, 15, 16 వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదు, నా రక్షణ అతనికి చూపించదు. దేవుని నామము ఎరిగినవాడు అంటే ఆయనతో నిబంధన పూర్వకమైన సంబంధంలో ఉన్నవాడే. యెహోవా ఇజ్రాయేలును కాపాడి ఆశీర్వదించడం ద్వారా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు. ఆయన విడిపిస్తాడు, జవాబిస్తాడు, మన్నిస్తాడు, సంతృప్తిపరుస్తాడు. మొదటి 2 వచనాల్లో మరియు చివరి 3 వచనాల్లో షరతులు ఉన్నాయి. ఈ షరతులు ఎవరైతే వారికి అన్వయించుకొని పరిపూర్ణం చేస్తారో వారికి 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. 2 వచనాలు దేవుని సన్నిధిని గురించి తెలియజేస్తుంది. 3వ వచనం వరకు దేవుని సంరక్షణ గురించి తెలియజేస్తుంది. 14వ వచనం నుంచి 16వ వచనం వరకు దేవుని యొక్క దీవెనల గురించి తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని నీ కాపుదలలో ఉంచుకొని శత్రువుల నుండి మాకు విడుదలను, జయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. మాకు అందరికీ సంతోష సమాధానాలు దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.